అన్నా సైలెస్ ఎప్పుడో ఇచ్చినాం. సైకో సైలెస్ ఆయన హీరో సైకో సైలెస్ ఏం తీసిండన్నా బాబుని ఎలా చూపించాలి అలాగే చూపించాలన్నా. ఎందుకంటే ఇది అసలు పండుగ రావాల్సిన సినిమానే కాదు. పండుగ అంటే ఎంజాయ్మెంట్ కావాలా, ఉప్పు కావాలా, ఇల్లు అసలు పండుగ డాటర్ సెంటిమెంట్ వర్కౌట్ కావాలి. ఇప్పుడు రొటీన్ స్టోరీ వేరు. సరే ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఏంటి, చెప్తా. ఇప్పుడు సినిమా అంటే అన్న సినిమా తరంగా చూడాలి. ఒక డబ్బులు పెట్టి వస్తారు, ఒక 300-400 డబ్బులు పెట్టి వస్తారు. ఆ డబ్బులకి న్యాయం చేయాలా. నువ్వు ఏది పెడితే అది చూస్తా అంటే ఎవరు చూడరు. మొన్న గుంటూరు గారు మళ్ళీ అయింది ఇలా అయింది. డబ్బులు పెట్టడానికి వాల్యూ ఇవ్వాలా. నువ్వు ఏ సినిమా కూడా తీస్తా ఎవరు చూడడు. సినిమా దాని సెంటిమెంటల్ కావాలా భయ్యా. అరే నువ్వు అన్నా చెప్పు అన్నా ఒకటి ఏం తెలుసా అన్నా, ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బులు పెట్టి వస్తున్నంటే ఏదో ఒకటి మంచి కావాలంటే హనుమాన్ సినిమా చూద్దాం, గుంటూరు గారం సినిమా చూస్తాం. హనుమాన్ సినిమా గుంటూరు గారం సినిమాకి ఎక్కువ రేటు. డబ్బులు ఎక్కువ పెట్టడం కాదు బ్రో, ఏది కంటెంట్ ఉంది, ఏది మంచిగా ఉంది. నువ్వు రోటీన్ స్టోరీ కిక్కు సినిమా వచ్చింది. కిక్కు సినిమా నీకు తెలుసా? రోటీన్ స్టోరీస్ ఎవడా చూడడు. రోటీన్ స్టోరీస్ ఎవరు చూడరు. ప్రజెంట్ సెంటిమెంటల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డాటర్ కి మన ఇంటి మనమే సెంటిమెంట్ అంటే ఎట్లా అన్న. ఇప్పుడే సైంధవ్ సినిమా చూసినా, నాకైతే ఒకటి అనిపించింది అన్న, అసలు ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టుకోవాలి. మా బాబుతో సినిమా తీయాల్సిన సినిమా కాదు అంటే డిసప్పాయింట్. అంటే ఒక కంటెంట్ పరంగా వెళ్తారా, ఇష్టం వచ్చినట్టు కాల్స్తాడు, ఇష్టం వచ్చినట్టు నరికేస్తాడు. ఆ నరుకుడు ఆ కాల్చుడు అసలు చిన్న ఫైటింగ్ ని పెద్దగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది అన్న. ఒకటే చెప్తా బ్రో, సినిమా మాత్రం ఏం బాగలేదన్న. సినిమా ఎమోషనల్ సీన్ చాలా సినిమా వచ్చినాయి, ఇలాంటి ఎమోషనల్ సీన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే హనుమాన్ సినిమా చూసి నాకు అనిపించింది అన్న, హనుమాన్ సినిమా ఎలా ఉంది దానికి తగ్గట్టు అసలు సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. ఒకటి ఏంటంటే మా వెంకటేష్ బాబుని అసలు తక్కువ చూపించింది. ఎందుకంటే స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి డైరెక్టర్ వాళ్ళు. మీరు ఇలా తీస్తే ఆయన ఇజ్జత్ ఇస్తే మేమైతే ఊకోం. నాకైతే నచ్చలేదు సినిమా అన్న. ఏం లేదు అన్న, ఇప్పుడు స్టోరీ సినిమా వస్తావు అన్న, డబ్బులు పెట్టి సినిమా వస్తాం. నువ్వు ఇష్టం వచ్చినట్టు కాల్చుకుంటా ఉంటే అదే ఒక దెబ్బ కూడా చచ్చిపోతాడు అన్న. కాల్చడం అవసరం అన్న, ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడు. డైరెక్టర్ ఎలా చెప్తే చేసిన రైటే, కానీ కాల్చడం కూడా చిన్నదాన్ని ల్యాగ్ చేయడం ఎందుకన్నా, అది అనిపించింది. సినిమా మాత్రం బాగలేదన్న. చేశారు వెంకీ మామ దాన్ని ఏమంటారు, ఇది 75th మూవీ కదా. 75th మూవీ అన్నప్పుడు లైఫ్లో మైల్ స్టోను. ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు కూడా ఇచ్చారు వెంకీ మామ. 75th మూవీ అన్నప్పుడు ఈ స్టోరీ కాకుండా ఇంకో ఏదైనా మంచి స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ తీసుకోండి అంటే బాగుండే అనేది నా సొంత అభిప్రాయము. దాన్ని అది ఎలాగైనా తీసుకోవచ్చు. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు వెంకీ మామ. ఈ వయసులో కూడా చాలా బాగా చేశారు. సల్మాన్ ఖాన్ చూసినట్టే ఉంది నాకు ఈ సినిమా మొత్తం చూస్తుంటే. టైగర్ 3 దాంట్లో ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా చిన్న పాప సెంటిమెంట్ ఉండిద్ది. అసలు కెమెరా యాక్షన్ అనగానే అసలు మనల్ని ఏడిపించేస్తాడు. ఆ అమ్మాయిని గుండెకి అద్దుకొని అమ్మాయి ఒక డిసీజ్తో బాధపడుతూ ఉండిద్ది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 crores అలా ఉండిద్ది. దానికోసము వెంకీ మామ చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇంకా సినిమా మొత్తం చాలా బాగా తీశారు. ఇంకా ఈ స్టోరీ కాకుండా ఇంకో ఏదైనా మంచి స్టోరీ తీసుకొని అంటే బాగుండేది. చిన్నోడి కంటే పెద్దోడు బాగా హిట్ కొట్టాడు. మహేష్ బాబు గుంటూరు కారం కంటే ఈ సినిమా బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 బాగుందన్న, చాలా కొత్తదనంగా ఉంది. నిజంగా వెంకటేష్ గారి నుంచి అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని అయితే కొత్తదనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఫరెంట్ భయ్య వెంకటేష్ గారు అంటే సెంటిమెంట్, ఒక కామెడీ వే ఆఫ్ టాకింగ్ తోటి సినిమా అంతా నడిపిస్తాడు. అలాగే ఫ్యామిలీ లేడీస్ కానీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా చూస్తారు సినిమాలు. కానీ ఈ సినిమాకి వస్తాలకి ఏంటంటే సెకండ్ హాఫ్ వస్తాలకి ఫుల్ వైలెన్స్ అన్న. అసలు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట కాబట్టి అసలు ఎందులో డౌటే లేదు. చిన్న పాప సెంటిమెంట్ అంటే తండ్రి కూతుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ చేస్తే మొత్తం యాక్షన్ మూవీ అంటే కానీ ఎక్కడ మాత్రం మీకు లాగ్ కానీ బోర్ కానీ అయితే ఉండదు. సూపర్ అన్న. ఒక సంక్రాంతికి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ లేదేమనుకున్నా కానీ మంచి సినిమాతో వచ్చాడు వెంకటేష్ గారి యాక్టింగ్ అన్న. నిజంగా వేరే లెవెల్ అన్న. నిజంగా విలనిజం అంటే ఆ క్రూరత్వం కానీ అసలు ఆ సీరియస్నెస్ కానీ ఆ పంచ్ డైలాగ్ కానీ అసలు సూపర్ అన్న. నిజంగా మనోన్ కాడించి ఏంటంటే కొత్తగా ఎవ్వరు ఇంతవరకు వెంకటేష్ గారిని చూడని రీతిలో చూపించారు. చాలా డిఫరెంట్ అన్న. క్యారెక్టర్ వైజ్గా అయితే వెంకటేష్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్. అలాగే చిన్న పాప అన్న ఏమన్నా యాక్ట్ చేసిందన్న అల్టిమేట్ అన్న. నిజంగా చిన్న పాప కానీ అలాగే హీరో వెంకటేష్ గారికి సపోర్ట్ రోల్గా ఆర్య చేయడం కానీ సూపర్ బాగుంది. కానీ బాలీవుడ్ హీరో అన్న, మనోడు బాలీవుడ్ ఆర్టిస్ట్ ఏమన్నా చేసిందన్న విలన్గా. అసలు నవ్వుకుంటే అదేమంటారు తడి బట్టలతో గొంతు కోస్తారంటారు చూసినా, ఆ డైలాగ్ దీనికి ఉపయోగించవచ్చు. మనోడు సినిమా మొత్తం ఆ విలను నవ్వుకుంటే ఈజీగా విలనిజం అనేది ఈజీగా తీసుకెళ్ళాడు. చాలా బాగుంది, ఒక డిఫరెంట్ స్టోరీ అన్న. వెంకటేష్ గారి నుంచి అయితే ఈ సినిమాకి సంబంధించి అయితే
ఒక సెంటిమెంట్, ఒక యాక్షన్ థ్రిల్లర్ తప్ప ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము. అది డిఫరెంట్గా ఉంది అంతే. కంబ్యాక్ అంటే నిజంగా అన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీతో మాత్రం నిజంగా కంబ్యాక్. నిజంగా చాలామంది రానా నాయుడు సినిమా అది వెబ్ సిరీస్ చూసి బ్యాడ్గా అనుకోరు, కానీ అది వెబ్ సిరీస్ కాబట్టి అది అట్లా వెళ్ళిపోయింది, దీనికి దానికి సంబంధం లేదు. చాలామంది ఏంటంటే ఆ వెబ్ సిరీస్ చూసినాక వెంకటేష్ గారి మీద బ్యాడ్ వచ్చినాయి అనిపోయింది, కానీ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చినాక అసలు మామూలుగా లేదు. వెంకటేష్ గారి అసలు హైలైట్ అండి ఈ సినిమా, కంబ్యాక్ అనుకోవచ్చు వెంకటేష్ గారికి. ఏమంటావన్నా సైందేవ్ చూసాను, డొల్లే ఉంది, యావరేజ్ ఉంది సినిమా ఓవరాల్గా అయితే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మిగిలితే ఏం నచ్చలేదు అన్న సినిమాలో. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం సినిమాకి రావాల్సి వస్తుంది అంతే. ఓన్లీ వన్ టైం వాచబుల్ అంతే. అన్న పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. సిద్దికి అన్న పర్ఫార్మెన్స్ అయినా, విలన్ ఆయన పేరు సడన్గా గుర్తుకొస్తలేదు, విలన్ అన్న పర్ఫార్మెన్స్ అయినా వేరే. ఆర్యా లుకింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. ఆయన ఇంకొక అమ్మాయి సపోర్ట్ ఉన్న వేరే లెవెల్. స్టోరీలో బడ్జెట్ లేదు, రొటీన్ స్టోరీ, యావరేజ్, ఓన్లీ వన్ టైం. 2 ఇస్తాను అన్న.